జీసస్ యేసు మందిరం తరపున ఈ 40 రోజుల సిలువ సువార్త మరి ప్రారంభించబడింది. ఈ రోజు ఇక్కడ సహోదరులు బాబురావు గారు, ఎల్లమ్మ గారి యొక్క గృహం దగ్గర ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. దయతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు మరి కొద్ది సమయం మీరు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. భూమి మీద మానవులుగా మనం జీవించే క్రమంలో కొన్ని విషయాల్ని కలిగి ఉండడం మరి భాగ్యంగా ఎంచుతూ ఉంటాం. ఈ లోకంలో సొంత స్థలం కలిగి ఉండడం, లేకపోతే మంచి గృహం కలిగి ఉండడం, అలాగే మంచి వాహనం, మరి కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేయడానికి వీలైన ఒక వాహనం కలిగి ఉండడం, ఈ విధంగా మరి ఈ లోకంలో అనేక విషయాల్ని భాగ్యంగా అదృష్టంగా మనం ఎంచుతూ ఉంటాం. కానీ అదే సమయంలో మరి వీటన్నిటికంటే మించిన భాగ్యము మరొకటి ఉంది. ఇప్పటివరకు మనం విన్నవి మన గృహం వల్ల కానీ, లేకపోతే మన యొక్క గృహంలో ఉన్న వస్తువుల వల్ల కానీ, ఆస్తిపాస్తుల వల్ల కానీ ఈ లోకంలో కొద్ది కాలం మనం మేలు పొందుతాం. కానీ 32వ కీర్తనలో మరి ఈరోజు ఉదయకాలపు భాగంలో మనం విన్నాం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడని రాయబడి. కాబట్టి ఈ లోకంలో మనకు కలిగిన ధనఘనతల కంటే, భోగ భాగ్యముల కంటే చాలా విలువైంది ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ పొందడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, మనందరం కూడా ఈ యొక్క పాపముల వలన కలిగే పర్యవసానాల చేత పీడించబడతా ఉన్నాం. పాపం వలన భయము, పాపం వలన ఆందోళన, పాపం వలన మరణము అనగా నరకము, ఈ విధంగా పాపం అనేక పర్యవసానాల్లోనికి మనిషిని తీసుకుని వెళ్తా ఉంది. కాబట్టి ఇటువంటి ఈ పాపం నుండి మరి విడుదల పొందడం లేదా క్షమింపడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క సిలువ సువార్తలో మరి ఈ క్షమాపణ, మానవ జాతికి ఇవ్వబడిన క్షమాపణ మరి ప్రకటన చేయబడతా ఉంది. అయితే ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువ మీద చేసిన త్యాగము మరి ఒక కులానికి లేదా ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. అందుకొరకు ఆయన సిలువ మీద మరణించడానికి ముందు రోజు రాత్రి తన శిష్యులందరితో చెప్పిన మాటలు ఏంటంటే, అనేకుల కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తం అని రాయబడింది. అనేకుల కొరకు, ప్రజలందరి కొరకు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈ క్షమాపణ మరి దేవుడు మానవ జాతి అందరికి కూడా మరి అనుగ్రహిస్తున్నారు. మనంతట మనంగా ఈ క్షమాపణ పొందలేం. ఒక ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తనంతట తాను ఎలాగైతే విడుదల పొందలేడో, అలాగే ఈ పాపమని ఊబిలో ఉన్న ఒక వ్యక్తి తనంతట తానుగా బయటపడలేడు. కాబట్టి ఈ స్థితి నుంచి బయటపడడానికి, బయటకు తీసుకుని రావడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడమే కాకుండా మన పాపములను అన్ని కూడా ఆయన తన మీద వేసుకొని మరి మన పాపములకు రావాల్సిన యొక్క శిక్షను ఆయన భరించారు. సిలువలో మరి మార్పు జరిగింది. అంటే ట్రాన్స్ఫర్ అంటాం చూసారా, మార్పిడి జరిగింది. మన పాపములన్నీ ఆయన వేసుకున్నారు, తన మీద వేసుకున్నారు. తన పరిశుద్ధతని మనకు అనుగ్రహించారు. మన యొక్క దోషములన్నీ ఆయన తన మీద వేసుకొని ఆయన తన నిర్దోషత్వాన్ని మనకు అనుగ్రహించారు. మనం పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని ఆయనకున్న ఆ యొక్క మహిమను మనకు అనుగ్రహించారు. కాబట్టి సిలువ అనేది ఏదో కేవలము ఒక వర్గానికి సంబంధించింది కాదు, ప్రతి మనిషిలో కూడా మరి సిలువ చాలా విలువైంది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఈ పాప క్షమాపణ ఎలాగ మనం పొందుకోగలం? మరి దేవుడు ఎవరికి క్షమాపణ అనుగ్రహిస్తారు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన్ని ఎవరు కూడా క్షమాపణ పొందలేరు. లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల్లో దేవునికి ఏదైనా విలువైన శ్రేష్టమైన కానుకనిచ్చి క్షమాపణ పొందలేం. మరి క్షమాపణ పొందడానికి మనం ఏం చేయాలి అనేది ఈ రోజున కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఆయన పవిత్రులుగా చేయను రాయబడింది. కాబట్టి ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములకు మరి దాచిపెట్టేవాడు వడ్డెలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. కాబట్టి దయతో ఆలోచన చేయండి. ఈ క్షమాపణ అనేది ఉచితమే, కానీ ఆ క్షమాపణ పొందాలంటే మనం ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా, నేను తెలిసి తెలియక అజ్ఞానం వలన, అవివేకం వలన, అనాలోచన వలన, నా యొక్క శరీర తత్వాన్ని బట్టి నేను పాపం చేత, అపరాధం చేత, దోషముల చేత నేను పీడింపబడతా ఉన్నాను. నన్ను రక్షించడానికి ఈ లోకానికి మీరు దిగి వచ్చారు. మీరు నా కొరకు, నా యొక్క పాపముల కొరకు మీరు కలువరి శిలువ రక్తాన్ని చిందించారు. నీ రక్తం నందరూ నేను మరి నమ్ముతా ఉన్నాను, ఒప్పుకుంటా ఉన్నానని ఎవరైతే ప్రభువుని అడుగుతారో మరి వారందరికీ ఎటువంటి భేదం లేకుండా, స్త్రీ అయినా పురుషుడైనా
ఏ కులస్తులైనా ఏ మతస్థులకైనా కానీ క్షమాపణను ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మరి మనందరం కూడా మన అంతరంగంలో పాపాన్ని కలిగి ఉన్నాం. మన యొక్క అవయవం ద్వారా ఈ పాపపు క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి ఆయన క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి ఉన్న ఒక అపోహ, మరి ప్రభువు నన్ను క్షమిస్తాడా అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఆయన ఎదుగుకొచ్చే వాడిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదు. రెండవదిగా అపోస్తుల కార్యములు 26:18 నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ కలుగునని రాయబడి. ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృజించాడో ఆ సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వసించడం ద్వారా మన పాపములకు క్షమాపణ. కాబట్టి ఈ యొక్క క్షమాపణ పొందే విషయంలో మరి మొట్టమొదటిగా మన స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని, ఆయన నీతిమంతుడని, ఆయన సృష్టికర్తని, ఆయన తిరిగి రాబోతున్నాడని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా విశ్వాసం ద్వారా ఈ యొక్క పాప క్షమాపణను ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా ఈ యొక్క పాప క్షమాపణలో మూడవ మెట్టు ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని రాయబడి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుల, పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు లేచి మరి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అని మనం దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి మరి పాప క్షమాపణ అనే విలువైన గొప్ప భాగ్యాన్ని మరి దేవుడు చాలా ఉచితంగా అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి దీని కొరకు మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం చేయవలసిన పనులు ఏంటంటే ఒప్పుకొనుట. మరి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసాన్ని బహిరంగంగా బాప్తిస్మం ద్వారా మనం తెలియజేసినప్పుడు దేవుడి క్షమాపణ అనుగ్రహిస్తారు. ఎవరైతే క్షమాపణ పొందుతారో వారు మాత్రమే నిత్యరాజ్యంలో మనం మరి పాల్పొందులు పొందుతారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము అనగా నరకం. కాబట్టి పాపం వల్ల కలిగే పర్యవసానాల నుంచి విడిపింపబడాలంటే ఈ పాప క్షమాపణను మనం పొందాలి. మరి ఈ పాప క్షమాపణను మనుషులందరికీ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన యొక్క రాజ్యాన్ని, తన మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి నీవలే నావలే ఒక మనిషిగా ఈ లోకంలో అవతరించి ఆయన అనేకమైన బోధలు చేసి మనందరి పాపమును ఆయన తన మీద వేసుకుని మన కొరకు కలువరి శిలువలో ఆయన మరి మరణించడం జరిగింది. మన చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన పాపపు నడకల కొరకు ఆయన కాళ్ళలో మేకులు గొచ్చబడ్డాయి. మన తలతో చేసిన తలంపులు, పాపపు తలంపుల కొరకు ఆయన తల మీద మొండల కిరీటం వచ్చబడింది. మన శరీరంతో చేసిన ప్రతి పాపం కొరకు ఆయన శరీరం అంతా జల్లెడుగా మార్చబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మన కొరకు ఆయన అనుభవించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి మన సమాధానవంతమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, పాప క్షమాపణ అనేది చాలా విలువైంది. పాప క్షమాపణ పొందడం ద్వారా మనం నిత్యరాజ్యాన్ని, పరలోకాన్ని, స్వర్గాన్ని స్వతంత్రించుకుంటాం. ఒక ఇంటిలో ప్రవేశించే ముందు మరి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కుంటాం కదా, అలాగే ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్లే ముందు మరి కాలు కాదు కడుక్కోవాల్సింది, కానీ మన ఆత్మను కడుక్కోవాలి. మరి పాపం చేత పట్టబడిన ఈ ఆత్మ మరి కడగబడాలి. ఈ కడగబడడానికి అవసరమైన ఆ యొక్క క్రయధనాన్ని ప్రభు వారు చెల్లించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, మరి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటారో, మరి నమ్మి బాప్తిస్మం పొందారో వారందరికీ కూడా ఈ పాప క్షమాపణను ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, ఈ విషయంలో కొద్దిగా సహకరించడానికి కొన్ని పుస్తకాలు మీ మధ్యకి తీసుకుని రాబట్టి వాటిని ప్రేమతో స్వీకరించి చదవండి. మరి సత్యాన్ని గురించి మరి తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే మరి దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం అందుబాటులో ఉంది. దేవుని వాక్యాన్ని మీరు పరిశీలించి చదవండి. దేవుని వాక్యం అనేది మరి క్రైస్తవులు మత గ్రంథం కాదు. చాలా మంది అపోహపడుతున్నారు. ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళడానికి మానవునికి అవసరమైనవన్నీ కూడా తెలియజేసే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీన్ని పరిశీలించి చదివినట్లయితే మరిన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడతారు. అదే సమయంలో మరింత వివరణ కొరకు మరి స్థానికంగా మరి జే రామారపేట నొన్నగుప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే దయతో దేవుని సన్నిధికి రండి. మీ కొరకు అనేక విషయాలు తెలియజేసి మీ కొరకు ప్రార్థించడానికి సంఘంగా, సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించిన గాక. మరి దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఇదే మిక్కిలి అనుకోవాల్సిన సమయం, నేడే రక్షణ దినం, రేపు మంది కాదు. కాబట్టి ఈ పాప క్షమాపణ అనేది మనం ఈ లోకంలో ఉంటుండగానే, ఈ లోకయాత్ర ముగించుకుంటుండగానే మనం ఈ పాప క్షమాపణ మనం పొందాలి. ఈ పాప క్షమాపణ ఈ ఆఫర్ని, మరి ఈ అవకాశాన్ని దేవుడు మన ముందు ఉంచారు, మీ ముందు ఉంచబడింది. కాబట్టి అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ విలువైన శ్రేష్టమైన ఈ యొక్క పాప క్షమాపణను మీరు పొందాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తుందని, పాపములు క్షమించుటకు
భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని రాయబడింది. ఈ నామం వల్లనే తప్ప మరి ఏ నామం వలన మనకు రక్షణ కలుగుదని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు నామాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మరింత వివరణ కొరకు దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అయితే మీరు ఉన్న స్థలాల్లో అందరూ కళ్ళు మూసుకొని